ఏడాదంతా పుస్తకాలతో కుస్తీలు పట్టిన చిన్నారులు వేసవి సెలవుల్లో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. సెలవులను ఎంజాయ్ చేస్తూనే తమకు అభిరుచికి ఉన్న రంగంలో మెళకువలు నేర్చుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ చదువుకు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మలుచుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో సమయాన్ని వృధా చేసుకోకుండా తమకు లభించిన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ, పేపర్ క్విల్లింగ్, క్లే మౌల్డింగ్ ఇలా వివిధ అంశాలలో శిక్షణ పొందుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు రాసి అలసిపోయిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నారు. ఒకవైపు ఆటపాటలతో తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూనే మరోవైపు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. వేసవి శిక్షణా శిబిరాల్లో చేరి తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చిన్నారుల అభిరుచిని, ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది విజయవాడ పిన్నెమనేని పాలిక్లినిక్ రోడ్డులోని స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్. శిక్షణా శిబిరంలో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్, పెన్ డ్రాయింగ్, కార్టూన్స్, పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ, పేపర్ క్విల్లింగ్, క్లే మౌల్డింగ్, మండాల ఆర్ట్, మైక్రో ఆర్ట్, లీఫ్ ఆర్ట్, ఫోటోగ్రఫీ, ఫోటోషాప్, డిజిటల్ పెయింటింగ్ ఇలా వివిధ అంశాల్లో శిక్షణను అందిస్తున్నారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ శిక్షణా శిబిరంలో చేరి ఓనమాలు నేర్చుకుంటున్నారు. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచేది చిత్రకళ. మనం నోటితో వ్యక్తపరచలేని భావాలను చిత్రాల ద్వారా వ్యక్తపరచవచ్చు. ఒక చిత్రం ద్వారా ఎన్నో భావాలను వ్యక్తపరచవచ్చు. ఒక అందమైన చిత్రాన్ని గీయాలంటే ఎంతో ఏకాగ్రత, ఓర్పు, పరిశీలనా శక్తి ఎంతో అవసరం. చిత్రలేఖనం ద్వారా సహనం, పరిశీలనా శక్తి, ఓర్పు అలవాటు పడతాయి. ఒక విద్యార్థి 2 గంటలు కూర్చొని ఒక చిత్రం గీశాడంటే 2 గంటలు కూర్చొని ఏకాగ్రతతో చదవగలరు. చిన్నపిల్లలు బొమ్మలు గీస్తూ ఉంటారు. వారికి సరైన గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే చక్కటి కళాకారులుగా తయారవుతారు. ఈ శిక్షణ శిబిరంలో చేరిన చిన్నారులు ప్రతిరోజు 2 గంటల సమయాన్ని కేటాయిస్తూ చిత్రకళల్లో శిక్షణ పొందుతున్నారు. చిత్రాలు గీయడంలో మెళకువలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. చిన్నారులు వేస్తున్న పెన్సిల్ షేడింగ్స్, పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తమ చేతి రాతను మెరుగుపరుచుకునేందుకు అనేక మంది చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారు. పేరెంట్స్ నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా బాబు మొన్న సైన్స్ రికార్డ్స్ బాగా రాశాడండి, వాళ్ళ సోషల్ టీచర్ ఇచ్చినటువంటి చార్ట్ బాగా చేశాడండి, మా బాబుకి పలానా ఎక్స్పెరిమెంట్లో మంచి మార్కులు వచ్చినాయండి, వాడి రికార్డుకి 100% మార్కులు వచ్చినాయండి, ఎగ్జామ్లో పిక్చర్స్ బాగా చేయగలుగుతున్నాడు, హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది అనే హ్యాపీ థింగ్స్ మనకు చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఆర్ట్ నేర్చుకోవటం వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అబ్జర్వేషన్, మెయిన్ పరిశీలన శక్తి, అలాగే పేషెన్స్ లెవెల్స్, ఓర్పు, ఇవన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి. ఒక స్టూడెంట్ ఒక 2 గంటలు కూర్చొని ఆర్ట్ చేయగలుగుతున్నాడంటే ఆటోమేటిక్గా 2 గంటలు కూర్చొని చదవగలడు. సో ఆ కాన్సెప్ట్లో వాళ్ళు రెగ్యులర్ స్టడీస్లో కూడా మంచిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ బొమ్మలు గీయటం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, మా వాడు ఇలా గీస్తున్నాడు అలా గీస్తున్నాడు అని. దాన్ని మనం కరెక్ట్ ఫార్మేషన్లో పెడితే కనుక వాళ్ళ నుంచి మనం మంచి మంచి ఆర్టిస్టులు లైక్ రాజా రవివర్మ, బాపు లాంటి వాళ్ళని మనం తయారు చేయొచ్చు. సో మెయిన్ ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఆర్ట్ని బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్ కోర్సులు కానివ్వండి, యానిమేషన్ కోర్సు, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, వీటన్నిటికి కూడా ఆర్ట్ ఫౌండేషన్. సో ఇక్కడి నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలు కూడా చాలామంది ఆ రంగాల్లో మంచిగా రాణిస్తున్నారు. ఇంకా కొన్ని వేరే కంట్రీస్లో కూడా మంచిగా వెల్ సెటిల్ అయిన ఆర్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆర్ట్ని ఒక కెరీర్గా మలుచుకొని మంచి పొజిషన్కి వచ్చిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. ఆట విడుపుగా ఉండేందుకు చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే ముఖ్య ఉద్దేశంతో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో మే 31 వరకు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. చిత్రలేఖనం ద్వారా సహనం, పరిశీలన శక్తి, ఓర్పు అలవాటవుతాయన్నారు. చిత్రకళ ఉన్నత విద్యకు దోహదపడుతుందని, ఆర్ట్ను బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్, యానిమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్ కోర్సులున్నాయి. వీటన్నింటికి ఆర్ట్స్ ఫౌండేషన్ లాంటిది. ఆర్ట్స్లో శిక్షణ పొందిన వారు చాలామంది ఆయా కోర్సుల్లో చేరి కోర్సులు పూర్తి చేసి ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా అనేక మంది రాణిస్తున్నారు. ఆర్ట్ను కెరీర్గా మార్చుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారు ఉన్నారని తెలిపారు. నేను ఈ మంత్ నుంచే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి మా మదర్ని ఫోర్స్ చేసి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను.
ఇక్కడ చాలా ఫన్గా అలా నేర్చుకోవడానికి చాలా బాగుంది. నేను ఇప్పుడు నేర్చుకునేది పెన్సిల్ షేడింగ్. నాకు పెన్సిల్ షేడింగ్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్స్ కూడా చాలా ఇష్టం. కాకపోతే నేర్చుకోవాలి. ఇది అయిన తర్వాత నేర్చుకుంటాను. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడికి రాకముందు నాకు పెన్సిల్ షేడింగ్ అనేది లైట్గా వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చాక చాలా బాగా నేర్చుకుంటాను. పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అబ్జర్వేషన్, ఇంకా పేషెన్స్, అబ్జర్వేషన్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆర్ట్ వల్ల. క్లాస్లో జాయిన్ అయ్యా. ఇప్పుడు ఒక సంవత్సరం నాకు జాయిన్ అయ్యాడు. ఇక్కడ నాకు పెయింటింగ్ చాలా బాగా వచ్చేది. ఇంకా పెన్సిల్ షేడింగ్ కూడా, ఆయిల్ పేస్టర్స్ కూడా. ఇక్కడ వస్తే నాకు ఐ విజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇంకా అబ్జర్వేషన్ కూడా బాగానే ఆనందంగా చాలా బాగా అనిపిస్తుంది. కొత్తగా పెన్సిల్ షేడింగ్ ఎస్టర్డేనే స్టార్ట్ చేశాను. నేను డేట్ ఉన్నది పెన్సిల్ షేడింగ్కి ఈరోజు. నేను ఇది సమ్మర్ క్యాంప్గా జాయిన్ అయ్యాను. సమ్మర్ క్యాంప్లో పెన్సిల్ షేడింగ్ తీసుకున్నా. దీనివల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళకి రికార్డ్స్ అయితే రాయాలి. అందులో సైన్స్లో చాలా డయాగ్రామ్స్ గీసేది ఉంటుంది. దాంట్లో షేడింగ్ పార్ట్ ఉంటుంది. ఇది నాకు దాంతో లింక్ అయ్యి చాలా హెల్ప్ అయింది. రికార్డులో కూడా నాకు ఫుల్ బై ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఈ పెన్సిల్ షేడింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సమ్మర్ క్యాంప్గా జాయిన్ అయ్యాను. నేను పెన్సిల్ షేడింగ్ నేర్చుకుంటున్నాను సమ్మర్ క్యాంప్లో. నాకు నా ఫ్రెండ్స్కి చెప్తున్నాను, డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల క్రియేటివిటీ, ఇంకా అబ్జర్వేషన్ అవన్నీ పెరుగుతుంది. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. అందుకనే నా స్కూల్లో లీజర్ పీరియడ్స్లో కానీ మా ఫ్రెండ్స్కి డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెయింటింగ్, క్రాఫ్ట్స్, పేపర్తో చేసేవి, మైక్రో ఆర్ట్, పెన్సిల్ షేడింగ్, పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, పెన్సిల్ షేడింగ్, పెయింటింగ్, పేపర్ కిల్లింగ్. ఎట్లా ఉంది? రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు ఇక్కడ? 2 hours. 2 hours. బాగా ఫన్గా ఉందా? ఎట్లా ఫన్గా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు మళ్ళీ? చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. నేను 2-3 years నుంచి నేర్చుకుంటున్నాను. నాకు పెన్సిల్ షేడింగ్ అన్నా పెయింటింగ్ అన్నా చాలా ఇష్టం. నేను ఇప్పుడు పెన్సిల్ షేడింగ్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా మమ్మీ నన్ను డ్రాయింగ్ నేర్చుకోవడానికి పంపించారు. నేను కాంపిటీషన్స్కి వెళ్ళాను. నా ఆర్ట్ వర్క్స్ అన్నీ ఎగ్జిబిషన్ పెట్టాను. నాకు చాలా ప్రైజెస్ కూడా వచ్చినాయి. నేను స్విమ్మింగ్, డ్యాన్స్, క్యాలిగ్రఫీ, క్రికెట్ నేర్చుకుంటున్నాను. ఈ డ్రాయింగ్కి నేర్చుకుంటున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను డాక్టర్ అవ్వాలని నా డ్రీమ్. నాకు డాక్టర్ అవ్వాలంటే మనం కొన్ని డయాగ్రామ్స్ వేయాలి కదా, దానికి ఉపయోగపడుద్ది. రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తుంది? నేను రోజుకి 2 hours స్పెండ్ చేస్తాను.